హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్ బాటనీ. జూనియర్ ఇంటర్మీడియట్ బాటనీ క్లాసెస్ మనం చూస్తున్నాం. ఇందులో భాగంగా గత వీడియోలలో మనము ద లివింగ్ వరల్డ్ అలాగే సెకండ్ చాప్టర్ బయోలాజికల్ క్లాసిఫికేషన్ స్టార్ట్ చేసాం. గత సెషన్లో మనము బయోలాజికల్ క్లాసిఫికేషన్లో 2 కింగ్డమ్ క్లాసిఫికేషన్ అలాగే ఆర్హెచ్ విటేకర్ చేసినటువంటి 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ చూసాం. సో ఈ క్లాసిఫికేషన్లో భాగంగా ఆర్హెచ్ విటేకర్ చేసిన క్లాసిఫికేషన్లో మనము 5 టైప్స్ ఉన్నాయి కింగ్డమ్స్. అందులో మొనిరా, ప్రొటిస్టా, ఫంగై, ప్లాంటే, అనిమేలియా. సో ఇందులో ఫస్ట్ కింగ్డమ్ మొనిరా గురించి చూద్దాం. ఆర్హెచ్ విటేకర్ చేసినటువంటి ఈ క్లాసిఫికేషన్లో చూద్దాం. ఇందులో ఈ మొనిరాలో ఇతను ఇంక్లూడ్ చేసిన వాటిలో అన్నీ కూడా ప్రొకారియోట్స్. So all prokaryotes like archaebacteria, eubacteria, mycoplasma and actinomycetes are included in this kingdom Monera. ఇందులో మొదటిది archaebacteria. These are special monerans. ఇవి ఒక ప్రత్యేకమైనటువంటి మొనిరా గ్రూప్ అన్నమాట. Since they live in some of the most harsh habitats such as ఎక్స్ట్రీమ్ సాల్టీ ఏరియాస్. ఇవి సాల్టీ ఏరియాస్లో పెరగలవు. సో సాల్టీ ఏరియాస్ని మనము హాలోఫైల్స్ అంటాం. సో ఏవైతే సాల్టీ ఏరియాలో పెరుగుతాయో వాటిని హాలోఫైల్స్ అంటాం. అలాగే హాట్ స్ప్రింగ్స్, వేడి నీటి బుగ్గలు, హాట్ స్ప్రింగ్స్లో ఏవైతే ఇవి పెరగలవు వీటిని థర్మో యాసిడోఫైల్స్ అంటాం. థర్మో యాసిడోఫైల్స్ ఏవైతే హాట్ స్ప్రింగ్స్లలో పెరుగుతాయో వాటిని థర్మో యాసిడోఫైల్స్ అని, సాల్టీ ఏరియాస్లో పెరుగుతాయో వాటిని హాలోఫైల్స్ అని అంటాం. అలాగే సమ్ ఆర్కీబ్యాక్టీరియన్స్ గ్రో ఇన్ మార్షీ ఏరియాస్. మార్షీ ఏరియా అంటే కుళ్ళిపోతున్నటువంటి వాటిలో వీటిని మిథనోజెన్స్ అంటాం. మిథనోజెన్స్ అంటాం. ఆ విధంగా సాల్టీ ఏరియాలో పెరుగుతాయి హాలోఫైల్స్ అంటాం, హాట్ స్ప్రింగ్స్లో పెరుగుతాయి థర్మో యాసిడోఫైల్స్ అంటాం, మార్షీ ఏరియాలో పెరిగితే మిథనోజెన్స్ అంటాం. ఇవన్నీ కూడా ఆర్కీబ్యాక్టీరియాకి సంబంధించిన గ్రూప్ అనమాట. సో ఆర్కీబ్యాక్టీరియా డిఫర్ ఫ్రమ్ అదర్ బ్యాక్టీరియా అంటే ఇతర బ్యాక్టీరియాలతో ఇది ఏ విధంగా విభేదిస్తుంది అంటే ఇన్ హ్యావింగ్ ఏ డిఫరెంట్ సెల్ వాల్ స్ట్రక్చర్. సో బ్యాక్టీరియంకు ఆర్కీబ్యాక్టీరియాకు ఎక్కడ తేడా వస్తుంది అంటే సెల్ వాల్ స్ట్రక్చర్లో తేడా వస్తుంది. ద సెల్ వాల్ డస్ నాట్ కాంటైన్ పెప్టిడోగ్లైకాన్. సో ఆర్కీబ్యాక్టీరియా సెల్ వాల్లో పెప్టిడోగ్లైకాన్ స్ట్రక్చర్ ఉండదు, అంటే బ్యాక్టీరియా స్ట్రక్చర్లో ఉంటుందని అర్థం. సో ఆర్కీబ్యాక్టీరియా సెల్ వాల్ డస్ నాట్ కాంటైన్ పెప్టిడోగ్లైకాన్ బట్ ఇట్ కాంటైన్స్ సూడోమ్యూరిన్. సూడోమ్యూరిన్ అనే సబ్స్టెన్స్ ఉంటుంది. అదే బ్యాక్టీరియాలో అయితే మ్యూరిన్ ఉంటుంది, ఇక్కడ ఆర్కీబ్యాక్టీరియా కాబట్టి సూడోమ్యూరిన్ ఉంటుంది. ద సెల్ మెంబ్రెయిన్ కాంటైన్స్ బ్రాంచ్డ్ చైన్ లిపిడ్స్. సెల్ మెంబ్రెయిన్లో బ్రాంచ్డ్ చైన్ లిపిడ్స్, బ్రాంచెస్ ఉన్నటువంటి లిపిడ్స్లో చైన్ లాగా ఉంటాయి. సో బ్రాంచ్డ్ చైన్ లిపిడ్స్. దిస్ ఫీచర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దేర్ సర్వైవల్ ఇన్ ఎక్స్ట్రీమ్ కండిషన్స్. ఈ బ్రాంచ్డ్ చైన్ లిపిడ్స్ ఉన్నటువంటి ఈ ఫీచర్ వల్లనే ఇది సర్వైవల్ ఇన్ ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో అంటే మీ సాల్టీ ఏరియాలో కావచ్చు, హాట్ స్ప్రింగ్స్లో కావచ్చు, మార్షీ ఏరియాలో పెరగడానికి కారణం ఏంటంటే ఈ బ్రాంచ్ చైన్ లిపిడ్స్ ఈ ఆర్కీబ్యాక్టీరియన్స్లో కనపడమే. మిథనోజెన్స్ ఆర్ ఆల్సో ప్రెజెంట్ ఇన్ ద గట్ ఆఫ్ సెవరల్ రూమినెంట్ యానిమల్స్. మిథనోజెన్స్ అంటే మీథేన్ ప్రొడ్యూసింగ్ ఆర్గానిజమ్స్. సో ఈ మీథేన్ ప్రొడ్యూసింగ్ ఆర్గానిజమ్స్ ఎక్కడ ఉంటాయి? ఇవి దే ఆర్ ప్రెజెంట్ ఇన్ ద గట్ ఆఫ్ రూమినెంట్ యానిమల్స్. నెమరు వేసే జంతువుల జీర్ణాశయంలో ఉంటాయి. సచ్ యాజ్ కౌస్, బఫెలోస్ అనమాట ఎగ్జాంపుల్స్ వచ్చేసి. అండ్ దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ మీథేన్ గ్యాస్. సో మీథేన్ గ్యాస్ అంటే బయోగ్యాస్. ఈ మీథేన్ గ్యాస్ ప్రొడక్షన్లో రూమినెంట్ మిథనోజెంట్స్ పాల్గొంటాయి. దేని నుంచి అంటే ఫ్రమ్ ద డంగ్ ఆఫ్ దీస్ యానిమల్స్. ఈ కౌసు, బెఫెలోస్ వంటి రూమినెంట్ యానిమల్స్ యొక్క డంగ్ నుంచి మీథేన్ గ్యాస్ని ప్రొడ్యూస్ చేస్తాయి మిథనోజెన్స్. సో కొంచెం బ్యాక్టీరియాస్ ఇచ్చాడు, కోకస్, బ్యాసిలస్, స్పైరల్స్, విబ్రియో అని. అలాగే నెక్స్ట్ వచ్చేసి యూ బ్యాక్టీరియా. ఇందులో మనకు యూ బ్యాక్టీరియా, కోకస్ అంటే ఇక్కడ స్పెరికల్ బ్యాక్టీరియా, రాడ్ షేప్లో ఉంటే బ్యాసిల్లస్ అని, అలాగే స్పైరల్ షేప్లో ఉంటే స్పైరిలం అని, కామా షేప్లో ఉంటే విబ్రియో అని చెప్పుకుంటాం. అలాగే యూ బ్యాక్టీరియా గురించి చూద్దాం. సో యూ బ్యాక్టీరియా మీన్స్ ట్రూ బ్యాక్టీరియా.
సో బ్యాక్టీరియా ద మోస్ట్ అబండెంట్ ఇన్ మైక్రో ఆర్గానిజమ్స్, చాలా ఎక్కువ శాతం ఇవి బ్యాక్టీరియాలు కనపడతాయి. దే అక్కర్ ఆల్మోస్ట్ ఎవ్రీవేర్, ప్రతి చోట ఇవి ఉంటాయి. హండ్రెడ్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఆర్ ఫౌండ్ ఇన్ హ్యాండ్ఫుల్ ఆఫ్ సాయిల్. సో మనము ఒక చేతిలో సాయిల్ని తీసుకుంటే ఆ సాయిల్లో హండ్రెడ్స్ ఆఫ్ బ్యాక్టీరియా మనము కనుగొనవచ్చు. దే ఆల్సో లైవ్ ఇన్ ఎక్స్ట్రీమ్ హ్యాబిటాట్స్ సచ్ యాజ్ హాట్ స్ప్రింగ్స్, డెజర్ట్స్, స్నో అండ్ డీప్ ఓషియన్స్ వేర్ వెరీ ఫ్యూ లైఫ్ ఫార్మ్స్ కెన్ సర్వైవ్. ఇవి ఎక్స్ట్రీమ్ కండిషన్లో ఇవి కూడా పెరుగుతాయి, లైక్ ఆర్కిబ్యాక్టీరియా లాగా. సో ఇలాగా అంటే హాట్ స్ప్రింగ్స్లో పెరుగుతాయి, డెజర్ట్లో పెరుగుతాయి, స్నోలో ఉంటాయి, డీప్ ఓషియన్స్ లోతైన మహాసముద్రాల్లో కూడా ఇవి ఉంటాయి. సో ఏవైతే లైఫ్ ఫార్మ్స్ చాలా కొన్ని మాత్రమే జీవించగలవో అక్కడ కూడా ఇవి ఎక్కువగా పెరుగుతాయి. మే ఆఫ్ దెమ్ లైవ్ ఇన్ ఆర్ అదర్ ఆర్గానిజమ్స్ యాజ్ పారాసైట్స్. మరికొన్ని ఈ బ్యాక్టీరియా పారాసైట్స్గా ఇతర ఆర్గానిజమ్స్ మీద పెరుగుతాయి. మరికొన్ని సింబయాన్స్ అంటే వేరే ఆర్గానిజమ్స్ మీద డిపెండ్ అయ్యి మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటుంది వాటికి. అలాగే బ్యాక్టీరియా ఆర్ గ్రూప్డ్ అండర్ 4 కేటగిరీస్ బేస్డ్ ఆన్ దేర్ షేప్ని బేస్ చేసుకొని ఈ బ్యాక్టీరియాలో 4 గ్రూప్స్గా డివైడ్ చేసినారు. స్పెరికల్ షేప్, వాటిని మనం కోకస్ అంటున్నాం. కోకస్ అంటే స్పెరికల్ షేప్లో ఉంటాయి. ఇందాక మనం పిక్చర్ కూడా చూసాం. రాడ్ షేప్ బ్యాసిల్లస్ అంటాం, రాడ్ షేప్గా ఉంటే బ్యాసిల్లస్ అంటాం, దండాకారం అంటాం. ద కామా షేప్ విబ్రియం, కామా షేప్లో ఉంటే దాన్ని విబ్రియం లేదా విబ్రియో అంటాం, ప్లూరల్ అయితే విబ్రియో. అండ్ ద స్పైరల్ షేప్ మెల్లి తిరిగినట్లుగా ఉంటే దాన్ని స్పైరిల్లం అంటాం. సో ఈ విధంగా ఈ సైజును షేప్ను బేస్ చేసుకునే బ్యాక్టీరియమ్స్ 4 టైప్స్. అలాగే చూస్తే ద బ్యాక్టీరియా ఆర్ క్యారెక్టరైజ్డ్ బై ద ప్రెజెన్స్ ఆఫ్ రిజిడ్ సెల్ వాల్ కన్సిస్టింగ్ ఆఫ్ పెప్టిడోగ్లైకాన్ అనే కెమికల్ సబ్స్టెన్స్ బ్యాక్టీరియం సెల్ వాల్లో ఉండడం అనేది ఒక క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ దిస్ బ్యాక్టీరియా సెల్. సో ఇది ఆల్సో కాల్డ్ యాజ్ మ్యూరిన్ ఆర్ మ్యూకోపెప్టైడ్. ఇక్కడ మ్యూరిన్కి మరో పేరు పెప్టిడోగ్లైకాన్. ఇందాక మనం డిస్కస్ చేసినాం, ఆర్కీ బ్యాక్టీరియా సెల్ వాల్లో మ్యూరిన్ ఉండదు, మ్యూరిన్ లాంటిది ఉంటుంది, దాన్ని సూడో మ్యూరిన్ అన్నాం. అయితే బ్యాక్టీరియాలో మ్యూరిన్ ఉంటుంది, దీనికి మరో పేరే పెప్టిడోగ్లైకాన్ లేదా మ్యూకోపెప్టైడ్ అని కూడా అంటాం, మ్యూరిన్ లేదా మ్యూకోపెప్టైడ్. నెక్స్ట్ వచ్చేసి ద ఇన్ఫోల్డింగ్స్ ఆఫ్ ద సెల్ మెంబ్రెయిన్ ఆర్ కాల్డ్ మీసోజోమ్స్. మీసోజోమ్స్ అంటే బ్యాక్టీరియం యొక్క ప్లాస్మా మెంబ్రెయిన్ షోస్ ఫోల్డింగ్స్ టువర్డ్స్ ఇన్సైడ్ ఫర్ సెవరల్ టైమ్స్. ఇప్పుడు బ్యాక్టీరియం సెల్ వాల్ ఉందనుకోండి, లోపల ఉన్నటువంటి ప్లాస్మా మెంబ్రెయిన్ ఇది, ఈ ప్లాస్మా మెంబ్రెయిన్ అప్పుడప్పుడు ఇలా లోపలికి ఫోల్డ్ అవుతుంటుంది. ఈ విధంగా ఫోల్డింగ్స్ని మనము ఏమనొచ్చు అంటే మీసోజోమ్స్ అంటాం. ద జెనెటిక్ మెటీరియల్ ఈజ్ బేసికల్లీ నేక్డ్, నాట్ ఎన్వలప్డ్ బై న్యూక్లియర్ మెంబ్రెయిన్. ఇది ప్రొకారియోట్ సెల్ యొక్క క్యారెక్టర్. సో న్యూక్లియస్ మెంబ్రెయిన్ అనేది ఉండదు కాబట్టి నేక్డ్ జెనెటిక్ మెటీరియల్ అని చెప్తాం. యాజ్ ఇన్ ఆల్ ప్రొకారియోట్స్. సెల్ ఆర్గానెల్స్ ఆర్ నాట్ ఫౌండ్ ఇన్ బ్యాక్టీరియాలో సెల్ ఆర్గానెల్స్ ఉండవు ఎక్సెప్ట్ రైబోజోమ్స్ మాత్రమే. సో అండ్ ఆల్ ప్రొకారియోట్ సెల్స్ ఎక్సెప్ట్ రైబోజోమ్స్ మాత్రమే ఇందులో ఉంటాయి. మొటైల్ బ్యాక్టీరియా కాంటైన్ 1 or more ఫ్లజెల్లా. సో కొన్ని బ్యాక్టీరియాలు చలిస్తాయి, కొన్ని చలించవు అనమాట. చలించే వాటిని మనం మొటైల్ బ్యాక్టీరియా అంటాం. సో ఈ మొటైల్ బ్యాక్టీరియాలో ఈ ఫ్లజెల్లాస్ ఉంటాయి. ఎన్ని ఉంటాయి అంటే 1 ఉండవచ్చు, 2 ఉండవచ్చు, ఆ విధంగా చాలా ఉండవచ్చు. Okay, though the bacterial structure is very simple, they are very complex in behavior. So compared to many other organisms, bacteria as a group show the most extensive metabolic diversity దీనికి ఎక్కువగా ఉంటుంది. Some of the bacteria are autotrophic, it means they synthesize their own food from simpler inorganic substances. కొన్ని బ్యాక్టీరియాలు ఆటోట్రాఫిక్ అంటున్నాం, అవి ఫుడ్ను సొంతంగా తయారు చేసుకుంటాయి ఫ్రమ్ ఇనార్గానిక్ సబ్స్టెన్స్ నుంచి. సో దే మే బీ ఫోటోసింథటిక్ ఆటోట్రాఫిక్ ఆర్ కీమోసింథటిక్ ఆటోట్రాఫిక్. ఫోటోసింథటిక్ కావచ్చు, కీమోసింథటిక్ కావచ్చు. ద వ్యాస్ట్ మెజారిటీ ఆఫ్ బ్యాక్టీరియా ఆర్ హెటెరోట్రాఫ్స్. ఎక్కువ శాతము బ్యాక్టీరియాలు హెటెరోట్రాఫ్స్. ఇట్ మీన్స్ దే డు నాట్ సింథసైజ్ దేర్ ఓన్ ఫుడ్. అవి సొంతంగా ఫుడ్ తయారు చేసుకోలేవు, బట్ డిపెండ్ ఆన్ ద అదర్ ఆర్గానిజమ్స్ యాజ్ పారాసైట్స్. అవి పారాసైట్స్ గానైనా ఇతరుల మీద డిపెండ్ కావచ్చు, లేదా దే ఆర్ డిపెండ్ ఆన్ డెడ్ ఆర్గానిక్ మ్యాటర్ కాల్డ్ యాజ్ సాప్రోఫైట్స్ ఫర్ ఫుడ్. ఫుడ్ కోసము
డెడ్ ఆర్గానిక్ మ్యాటర్ మీదనే డిపెండ్ కావచ్చు, లేదా దే డిపెండ్ ఆన్ అనదర్ ఆర్గానిజమ్స్, పారాసైట్స్ లాగానైనా ఉండవచ్చు. సో ఈ రెండు కలిపి మనం హెటరోట్రాఫ్స్ అంటాం. వచ్చేసి నెక్స్ట్ ద సైనోబ్యాక్టీరియా ఆల్సో రెఫర్డ్ టు యాజ్ బ్లూ గ్రీన్ ఆల్గే. ఈ సైనోబ్యాక్టీరియాని మనము ఏమంటున్నాం, బ్లూ గ్రీన్ ఆల్గే అంటున్నాం. దే హ్యావ్ క్లోరోఫిల్ ఏ, ఇందులో ఉన్నటువంటి పిగ్మెంట్ వచ్చేసి క్లోరోఫిల్ ఏ, సిమిలర్ టు గ్రీన్ ప్లాంట్స్. ఈ సైనోబ్యాక్టీరియాలో ఉండే క్లోరోఫిల్ ఏ అనేది ఇది గ్రీన్ ప్లాంట్స్లో ఉండేటువంటి క్లోరోఫిల్ ఏతో సిమిలర్గా ఉంటుంది, పోలి ఉంటుంది. అండ్ ఫోటోసింథటిక్ ఆటోట్రాఫ్స్, సో ప్లాంట్స్ లాగానే ఉన్నట్లే ఉంటుంది. సో ద సైనోబ్యాక్టీరియా ఆర్ యూనిసెల్యులార్, కొలోనియల్ ఆర్ ఫిలమెంటస్, ఆక్వాటిక్ ఆర్ టెరిస్ట్రియల్ ఆల్గే. సో ఇక్కడ మనకు సైనోబ్యాక్టీరియా అనేది, దీనికి మరొక పేరు బ్లూ గ్రీన్ ఆల్గే అంటున్నాం. ఈ బ్లూ గ్రీన్ ఆల్గే అనేది యూనిసెల్యులర్గానే ఉండవచ్చు, అలాగే గుంపులుగా కొలోనియల్ ఫామ్తోనైనా ఉండవచ్చు, లేదా పొడవుగా ఫిలమెంట్ లాగానైనా ఉండవచ్చు. సో ఆక్వాటిక్ ఉండవచ్చు, టెరిస్ట్రియల్ ఉండవచ్చు, వాటర్లోనే కానీ సాయిల్ మీద కానీ ఉండవచ్చు అనమాట. దే ఆర్ ద మోస్ట్ ప్రిమిటివ్ ఆర్గానిజమ్స్ షోయింగ్ ఆక్సిజనిక్ ఫోటోసింథసిస్. సో ఫోటోసింథసిస్లో పాల్గొనే ఆక్సిజన్ కలిగి ఉన్నటువంటి మొట్టమొదటి ప్రిమిటివ్ ఆర్గానిజమ్స్ ఎవరు అంటే సైనోబ్యాక్టీరియా. The protoplasm of cyanobacterial cell is differentiated into central colorless centroplasm with chromatin material. ఏమంటున్నాడు ఇక్కడ, ద ప్రోటోప్లాజమ్ ఆఫ్ సైనోబ్యాక్టీరియా అంటే ఈ సైనోబ్యాక్టీరియాలో ప్రోటోప్లాజమ్ డిఫరెన్షియేటెడ్ ఇంటూ సెంట్రోప్లాజ్మా అండ్ క్రోమోప్లాస్మా. క్రోమోప్లాస్మా అంటే 2 రకాలు. సెంట్రోప్లాస్మా ఎలా ఉంది, విత్ క్రోమాటిన్ మెటీరియల్ అండ్ పెరిఫెరల్ పిగ్మెంట్స్. పెరిఫెరల్ సైడ్లో పిగ్మెంట్స్ ఉండి మధ్యలో క్రోమాటిన్ మెటీరియల్ ఉంటుంది. అలాగే ఈ పెరిఫెరల్ పిగ్మెంటెడ్ క్రోమోప్లాజం సైడ్కి ఉండేది క్రోమోప్లాజం అనమాట. ద కాలనీస్ అండ్ ట్రైకోమ్స్ ఆర్ ఫిలమెంట్స్ ఆర్ జనరలీ సరౌండెడ్ బై ద జిలాటినస్ షీత్. సో ట్రైకోమ్స్ లేదా ఫిలమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి జిలాటినస్ అంటే జిగురు పొర చేత కప్పబడి ఉంటాయి. దే ఆఫన్ ఫామ్ బ్లూమ్స్ ఇన్ పొల్యూటెడ్ వాటర్ బాడీస్, అంటే స్టగ్నెంట్ అండ్ పొల్యూటెడ్ వాటర్ బాడీస్లో స్థిరంగా ఉన్నటువంటి కలుషితమైనటువంటి నీళ్ళలో ఇవి బ్లూమ్స్ని ఫామ్ చేస్తాయి. అంటే దే కెన్ ప్రొడ్యూస్ దే అండర్గో ర్యాపిడ్ మల్టిప్లికేషన్ టు ఫామ్ మోర్ నంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్. సో వీటికి అనుకూలంగా ఉన్నటువంటి వాటర్ ఉంటే కానీ అవి ఏం చేస్తున్నాయి, అవి ఎక్కువ శాతము బాడీ ఇలాంటి పోలినటువంటి బాడీస్ని ప్రొడ్యూస్ చేసుకుంటాయి. అలాగే సమ్ ఆఫ్ దీస్ ఆర్గానిజమ్స్ కెన్ ఫిక్స్ అట్మాస్ఫిరిక్ నైట్రోజన్ ఇన్ స్పెషలైజ్డ్ సెల్స్ కాల్డ్ యాజ్ హెటిరోసిస్ట్. సో ఇక్కడ మనం చూస్తున్నాం హెటిరోసిస్ట్. ఈ హెటిరోసిస్ట్ లోపల మనకు ఉన్నటువంటి ఈ ఆర్గానిజం ఏదైతే ఉందో అది నైట్రోజన్ ఫిక్సేషన్లో పాల్గొంటుంది. సో నాస్టాక్ అండ్ అనబినా ఎగ్జాంపుల్ ఇచ్చాడు. దే ఫామ్ హార్మోగోనియా అంటే ఫ్రాగ్మెంట్స్ని హార్మోగోనియా అంటాం. ఫ్రాగ్మెంట్స్ అంటే ముక్కలు. ఆర్ థిక్ వాల్డ్ అక్నీడ్స్, లేదంటే సెల్ వాల్ థిక్గా ఉన్నటువంటి వాటిని అక్నీడ్స్ అంటాం. డ్యూరింగ్ ఏ సెక్షువల్ రిప్రొడక్షన్లో హార్మోగోనియా ద్వారానైనా జరగవచ్చు, లేదా అక్నీడ్స్ ద్వారానైనా జరగవచ్చు. ఏ సెక్షువల్ రిప్రొడక్షన్ హార్మోగోనియా అయితే ఫ్రాగ్మెంట్స్ అంటాం వాటిని, లేదా థిక్ వాల్డ్ అక్నీడ్స్ అంటున్నాం. థిక్ వాల్డ్ అక్నీడ్స్ అయితే అలాగే హార్మోగోనియా రెండు కూడా మనకు ఏ సెక్షువల్ రిప్రొడక్షన్లో పార్ట్ అనమాట. ఫ్లజెల్లా ఆర్ ఆబ్సెంట్ ఇన్ వెజిటేటివ్ ఆర్ రిప్రొడక్టివ్ ఫేసెస్. వెజిటేటివ్ ఫేజ్లో కానీ రిప్రొడక్టివ్ ఫేజ్లో కానీ ఫ్లజెల్లా ఉండదు. ద రెడ్ కలర్ ఆఫ్ రెడ్ సీ ఈజ్ డ్యూ టు ట్రైకోడిస్మియం ఎరిథ్రియం. చాలా ఇంపార్టెంట్. ద రెడ్ కలర్ ఆఫ్ రెడ్ సీ ఈజ్ డ్యూ టు ట్రైకోడిస్మియం ఎరిథ్రియం. ట్రైకోడిస్మియం ఎరిథ్రియం ఉండడం వల్ల రెడ్ కలర్ రెడ్ సీలో రెడ్ కలర్ ఎందుకు కనబడుతుంది, ఎర్ర సముద్రం ఎర్రగా ఎందుకు ఉంటుంది అంటే బికాస్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ట్రైకోడిస్మియం ఎరిథ్రియం. కీమోసింథటిక్ ఆటోట్రాఫిక్ బ్యాక్టీరియా ఆక్సిడైజ్ వేరియస్ ఇనార్గానిక్ సబ్స్టెన్సెస్ సచ్ యాజ్ నైట్రైట్స్ అండ్ అమోనియా అండ్ యూజ్ ద రిలీజ్డ్ ఎనర్జీ ఫర్ ఏటీపీ ప్రొడక్షన్. సో కీమోసింథటిక్ ఆటోట్రాఫిక్ బ్యాక్టీరియా ఏం చేస్తుంది, ది ఆక్సిడైజ్ ఇనార్గానిక్ సబ్స్టెన్సెస్ లైక్ నైట్రైట్స్ అమోనియా. So and used and released energy for ATP production. So they play a great role in recycling nutrients like nitrogen, phosphorus and iron and sulfur. So nitrogen, phosphorus, iron, sulfur recycling లో ఇవి పాల్గొంటాయి. The majority of heterotrophic bacteria are saprophytes or decomposers.
సో ఎక్కువ శాతం హెటెరోట్రాఫిక్ బ్యాక్టీరియాలు అన్నీ కూడా సాప్రోఫైట్సే లేదా డీకంపోజర్స్ అంటాం. దే హ్యావ్ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఆన్ హ్యూమన్ ఎఫెక్ట్స్. మానవ సహజ సంబంధాల మీద ఇవి మంచి రోల్ చూపిస్తుంది. దే ఆర్ హెల్ప్ఫుల్ ఇన్ మేకింగ్ కర్డ్ ఫ్రమ్ మిల్క్, పాల నుంచి పెరుగు తయారు చేయడము, ప్రొడక్షన్ ఆఫ్ యాంటీబయోటిక్స్ అండ్ అలాగే ఫిక్సింగ్ నైట్రోజన్ ఇన్ లెగ్యూమ్ రూట్స్ త్రో లెగ్యూమ్ నోడ్ల ఫ్రూట్స్ అంటాం వాటిని. అండ్ సమ్ ఆర్ ప్యాథోజన్స్ కాజింగ్ డ్యామేజ్ టు హ్యూమన్ బీయింగ్స్, మరికొన్ని హ్యూమన్ బీయింగ్స్లో రోగాలను కలిగిస్తాయి, క్రాప్స్లో రోగాలను కలిగిస్తాయి, ఫార్మ్ అనిమల్స్ మీద రోగాలను కలిగిస్తాయి, పెట్స్కి రోగాలను కలిగిస్తాయి. అలాగే కలరా, టైఫాయిడ్, tetanus, citrus canker are well known diseases caused by different bacteria. సో మనకు కలరా, టైఫాయిడ్, టెటనస్, సిట్రస్ కాంకర్ అనేవి బ్యాక్టీరియా డిసీజ్ కలిగించేటివి. అలాగే బ్యాక్టీరియా రిప్రొడ్యూస్ మెయిన్లీ బై ఫిజన్ ద్వారా రిప్రొడక్షన్ జరుపుకుంటాయి. సమ్ టైమ్స్ అండర్ అన్ఫేవరబుల్ కండిషన్స్ దే ఆర్ ప్రొడ్యూస్ స్పోర్స్, పరిస్థితి అనుకూలంగా లేనప్పుడు అవి స్పోర్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. దే ఆల్సో రిప్రొడ్యూస్ బై సార్ట్ ఆఫ్ సెక్షువల్ రిప్రొడక్షన్ బై అడాప్టింగ్ ప్రిమిటివ్ టైప్ ఆఫ్ DNA ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ బ్యాక్టీరియా టు అనదర్, ఒక బ్యాక్టీరియా నుంచి ఇంకో బ్యాక్టీరియాకు జీన్స్ ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా సెక్షువల్ రిప్రొడక్షన్ కూడా చూపిస్తున్నాయి. అలాగే అన్ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నప్పుడు స్పోర్స్ ద్వారా వాటిని ఎండోస్పోర్స్ అంటున్నాం. స్పోర్స్ అంటే ఇక్కడ ఎండోస్పోర్స్ అంటే బాడీ లోపల ఫామ్ అయితే స్పోర్స్ ఎండోస్పోర్స్ అంటాం. సాధారణంగా జరిగేది మాత్రం ఫ్యూజన్ ద్వారా జరుగుతుంది. అలాగే దీని తర్వాత చూస్తే మనకు మైకోప్లాస్మా. సో ఏంటి ఈ మైకోప్లాస్మా అంటే ద మైకోప్లాస్మాస్ ఆర్ ఆర్గానిజమ్స్ దట్ కంప్లీట్లీ ల్యాక్ సెల్ వాల్, అవి పూర్తిగా సెల్ వాల్ను కోల్పోయి ఉంటాయి. అండ్ ఆర్ ప్లియోమార్ఫిక్, దే కెన్ చేంజ్ దేర్ షేప్ బేస్డ్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ అట్మాస్ఫియర్. సో వాటిని మనం ప్లియోమార్ఫిక్ అంటున్నాం. సో మైకోప్లాస్మాకి సెల్ వాల్ ఉండదు, అలాగే షేప్ మార్చుకుంటాయి ఇష్టం వచ్చినప్పుడు, అందువల్ల దాన్ని ప్లియోమార్ఫిక్ అంటాం. దే ఆర్ ద స్మాలెస్ట్ లివింగ్ సెల్స్ నోన్, తెలిసిన వాటికి ప్రస్తుతం తెలిసిన వాటికి ఇవే అతి చిన్నటువంటి లివింగ్ సెల్స్. అండ్ కెన్ సర్వైవ్ వితౌట్ ఆక్సిజన్, ఇవి ఆక్సిజన్ లేకపోయినా కూడా సర్వైవ్ కాగలవు. మెనీ మైకోప్లాస్మాస్ ఆర్ ప్యాథోజెనిక్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్, చాలా వరకు ఈ మైకోప్లాస్మాలు యానిమల్స్కి ప్లాంట్స్కి డిసీజ్ కలిగిస్తాయి. దే వర్ ప్రీవియస్లీ కాల్డ్ యాజ్ ప్లూరోన్యూమోనియా లైక్ ఆర్గానిజం, ప్లూరోన్యూమోనియా లైక్ ఆర్గానిజం PPLO అనేవాళ్ళు. సో నౌ దే కాజ్ విచెస్ బ్రూమ్ ఇన్ ప్లాంట్స్లో విచెస్ బ్రూమ్ అనే డిసీజ్ వస్తుంది. ప్లూరోన్యూమోనియా ఇన్ కెటిల్, పశువుల్లో ప్లూరోన్యూమోనియా అంటే జలుబు లాంటిది. అలాగే మైకోప్లాస్మల్ యురెథ్రైటిస్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్లో అయితే మైకోప్లాస్మల్ యురెథ్రైటిస్ అనే డిసీజులు మైకోప్లాస్మా వల్ల కలుగుతాయి. అలాగే యాక్టినోమైసిటీస్. సో యాక్టినోమైసిటీస్ ఆర్ బ్రాంచ్డ్ ఫిలమెంటస్ బ్యాక్టీరియా విచ్ ఫామ్ రేడియేటింగ్ కాలనీస్ ఇన్ కల్చర్లో రేడియేటింగ్ కాలనీలను ఫామ్ చేయగలదు. ద సెల్ వాల్ కాంటైన్స్ మైకోలిక్ యాసిడ్, చాలా ఇంపార్టెంట్, సెల్ వాల్లో మైకోలిక్ యాసిడ్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ సాప్రోఫైటిక్, అవి చాలా వరకు సాప్రోఫైటిక్ అండ్ డీకంపోజర్స్. Some actinomycetes membranes like mycobacteria and corynebacteria. ఈ యాక్టినోమైసిటీస్లో మైకోబాక్టీరియా అండ్ కొరినోబాక్టీరియా ఆర్ పారాసైట్స్, ఈ రెండు కూడా పారాసైట్స్. A number of antibiotics are produced by actinomycetes members, especially the genus Streptomyces. Streptomyces అనే జీసస్ నుంచి యాంటీబయోటిక్ డెవలప్ అవుతుంది, దానిని మనము కమర్షియల్గా మనం యూజ్ చేసుకోవచ్చు. సో స్ట్రెప్టోమైసిస్ బిలాంగ్స్ టు యాక్టినోమైసిటీస్ గ్రూప్ అనమాట. సో గుర్తుంచుకోవాలి. ఓకే మై డియర్ స్టూడెంట్, నెక్స్ట్ సెషన్లో ప్రతిష్ట గురించి డిస్కస్ చేద్దాం.